మత్తయి సువార్త 7:24. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద ఇల్లు కట్టుకొని నా బుద్ధిమంతుని పోలి ఉండును. ఇంకొక మాట అలాగే కిందికి ఉంటుంది. ఈ నా మాటలు వినక ఇసుకలో కట్టుకున్నటువంటి బుద్ధిహీనుని వంటి వాడు ఇంకొకడు ఉండడు. అంటే బుద్ధి అంటే ఎక్కడి నుంచి వస్తుంది అంటే దేవుని వాక్యానుసారంగా దేవుని భయం కలిగి దేవుని భక్తి కలిగి తన ప్రవర్తన, ఇల్లనగా తన జీవితము, తన ఆత్మీయత, తన వ్యక్తిగత జీవితము, తన యొక్క మనస్తత్వము, ప్రవర్తన. కొంతమంది ప్రవర్తన ఎట్లా ఉంటుందంటే భయంకరంగా అనిపిస్తుందండి. వారు మాట్లాడుతూ ఉంటే, వారు నడుస్తూ ఉంటే, వారు ప్రవర్తిస్తున్న ప్రవర్తన చూస్తే ఏమైపోతారో అనిపిస్తుంది. అంటే దేవుని జ్ఞానము చేత ఇల్లు కట్టుకోవాలండి. దేవుని జ్ఞానం చేత, దేవుని ఆలోచన చేత. కొంతమందికి దేవుని ఆలోచన ఉండదు, దేవుని జ్ఞానం ఉండదు. ఏదో చేదాంతి, ఏదో పెడదాంతి, ఏదో ఒకటి కానీతి అంటారు. చివరికి అంత నష్టమైన తర్వాత, అంత పొడగొట్టుకున్న తర్వాత అప్పుడు ఆలోచిస్తారు, ఇన్ని డబ్బులు పెట్టినాం కదా, ఇంత ఖర్చు చేసినాం కదా, ఇన్ని వేసాం కదా, మనకేం ప్రయోజనము, మనకు ఏమి లభించింది, ఏమి దొరికింది. కానీ యేసయ్య అంటాడు, ఈ నా మాటలు విని వాటి చొప్పునే చేయాలట. దేవుని మాటలు ఏంటి అట? అవి పవిత్రమైన మట్టి మూసలో 7 మార్లు కడిగి ఊదినంత పవిత్రంగా ఉంటాయో యేసయ్య మాటలు కూడా అంత పవిత్రమైనటువంటి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ పవిత్రమైన మాటలు విని వాటి ప్రకారంగానే నా జీవితం నడిపించబడితే మన గోపురం అంటే మన ఇల్లు అనగా ఆత్మీయ జీవితం ఎలాగుంటుందంటే బండ మీద కట్టబడిన ఇల్లు అది అలాగే నిలబడి ఉంటుంది. దానికి గాలి వచ్చి కొడుతుంది, పోతుందా? తుఫాను పడుతుంది, కదులుతుందా? పెద్ద వరద వచ్చేసి అలాగ ఒర్రె కోసుకొని నీళ్ళు వెళ్ళిపోతాయి. ఇల్లుకి ఏమన్నా అవుతుందా? హల్లెలూయా.